అందరము కండ్లు మూసుకుంట్లయితే ఈ యొక్క కూటమిని ఈ యొక్క ఆరాధన మనము స్టార్ట్ చేసుకుందాము. ప్రేమగల మా తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వందనాలు. ఉదయకాల సమయం నుండి ప్రభా, నీ యొక్క పరిశుద్ధ దినములో మేము గడపడానికి ఈ దినము ప్రత్యేకముగా పరిశుద్ధ దినముగా మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు. ఈరోజు మట్లాదివారముగా ప్రభా మీ సన్నిధిలో మేమందరము చేరి ప్రభా దానికి అర్థము మేము తెలుసుకున్నట్లు మా మనోనేత్రములను వెలిగించండి ప్రభా. వినగల చెవులు మాకు అనుగ్రహించండి. మీ యొక్క ఆత్మతో మమ్మల్ని నింపండి. మిమ్మల్ని ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించవాలని అన్నారు కాబట్టి మేము అట్టి ఆరాధన కలిగి ఉండడానికి సహాయం చేయండి. విరిగి నలిగిన హృదయంతో ప్రభా మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించేట్లు మాకు సహాయం చేయండి. కృప చూపించండి, కనికరించండి. అద్భుత కార్యములు చేయదేవా, మీకే మహిమ గంత ప్రభావం చెల్లించుకుంటున్నాను తండ్రి. వచ్చిన వారిని బట్టి మీకు వందనాలు. ఇంకా ఎవరైతే రావాల్సిన వారందరినీ త్వరపెట్టి సమయమునకు క్షేమకరంగా తీసుకురమ్మని మా మధ్యలో నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎందుకంటే ప్రభా మిమ్మల్ని ఆరాధించాలి ప్రభా, మిమ్మల్ని స్తుతించాలి, మిమ్మల్ని ఘనపరచాలి, మీ యొక్క సిలువను జ్ఞాపకం చేసుకోవాలంటున్నారు ప్రభా. అందును బట్టి ప్రభా మేము భయముతో వణుకుతో నీ యొక్క సన్నిధిలో నిలబడడానికి సహాయం చేయండి. పాపంతో శాపంతో పడి ఉన్న మీరు మమ్మల్ని లేవనెత్తి మీరు మాకు అనుగ్రహించిన మీ యొక్క గొప్ప రక్షణ బట్టి నిత్య జీవమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా ఎవరైతే వ్యాధి గుండా బాధలు గుండా ఇంటి వద్దనే ఉన్నారో వారిని మంచి ఆరోగ్యమును క్షేమం అనుగ్రహించి నీ ఇంటికి నడిపించి నీ యొక్క శరీరంలో నీ యొక్క రక్తంలో పాలు పొందడానికి వారికి మనసు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ దగ్గర నుండి మేలు పొందిన వారు ఎవరున్నారో వారు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి సహాయం చేయండి. మీ దగ్గర మేము రక్షణ పొంది ఉన్న మీ దగ్గర మేము బాప్తిస్మం తీసుకున్నాం ప్రభా, మీ కొరకై మేము జీవించినట్లు మాకు సహాయం చేయండి. అట్టి మాదిరి కలిగి రోషము కలిగి మేము జీవించినట్లు మాకు సహాయం చేయమని ఈ సమయం మీకే సమర్పించుకుంటూ నిలబడుతున్న దాసురాలు జ్ఞాపకం చేసుకుని ప్రభా వారు అనుగ్రహిస్తున్న వాక్యంతో మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఇంకా రావాల్సిన వారందరినీ క్షేమంగా సమయంలో తోడుకుని తీసుకురమ్మని సమయంలో పాటల్లో పాడినప్పుడు వాద్యంలో వాయించినప్పుడు వాక్యంలో ఆరాధనలో బలవర్తమానంలో నీ యొక్క శరీరం బల్లలో మాకు ప్రభా మీ యొక్క మంచి గొప్ప ఆధిక్యత అపవాది నుండి మేము అపవాది మా యొక్క సమయం దొంగిలించకుండా భద్రపరచుకొని మేము మీ సన్నిధిలో నిలబడడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ నా ప్రభువును నా రక్షకునైన ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. యేసురాజు రాజుల రాజయ్యి త్వరగా వచ్చుచుండే, యేసురాజు రాజుల రాజయ్యి త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే. యోద్ధాలు ఎదురైనా ఎర్ర సంద్రము పొర్లినా, యోద్ధాలు ఎదురైనా ఎర్ర సంద్రము పొర్లినా, భయము లేదు జయము మనకే, భయము లేదు జయము మనకే. విజయ గీతము పాడెదము, విజయ గీతము పాడెదము. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే. శరీర రోగమైనా
యోహాను సువార్త 4వ అధ్యాయము 23, 24 అందరము కలిసి చదువుకుందాం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు. 24వ వచనము, దేవుడు ఆత్మ గనుక ఆయన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. దేవుడు ఈ వాక్య భాగాన్ని దీవించునుగాక. మనము యథార్థముగా దేవుణ్ణి ఆరాధించువారమై ఉన్నాము. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నన్ను ఆరాధించాలంటే, నా తండ్రిని ఆరాధించాలంటే ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. తన తండ్రిని యథార్థముగా ఆరాధించమంటున్నాడు. ఎటువంటి యథార్థత అంటే, మన యొక్క ఆత్మ పూర్ణమైన నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణాత్మతో దేవుణ్ణి ఆరాధించమంటున్నాడు. అయితే మనము దేవుని సిలువని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సిలువని మనం జ్ఞాపకం చేసుకొని ఆ సిలువ వెనకాల పడిన ప్రయాస మనము గుర్తెరిగి అట్టి రీతిగా దేవుణ్ణి మనం ఆరాధించాలి. అసలు సిలువ చాలామంది సింపుల్గా చెప్తారు, జీసస్ క్రైస్ట్ హ్యాస్ డైడ్ ఫర్ ఆల్ అవర్ సిన్స్ అని సింపుల్గా చెప్పేస్తాం. దేవుడు నా కొరకు చనిపోయాడండి, సిలువ మీద చనిపోయాడండి, కొరడా దెబ్బలు తిన్నాడండి, సిలువ మేకలు వేశారండి, చేతుల్లో కాళ్ళలో ప్రక్కటెముకలో బల్లెం పొడిచి చంపేశారండి ఆయన, యూదులు చనిపోయాడు. మనం ఆరాధనకు వస్తాము, ప్రభువా నా కొరకు చనిపోయినందుకు నీకు వందనాలు, ఆమేన్. మన యొక్క ప్రార్థనలో, మన యొక్క ఆరాధనలో ఒక స్టైల్ కోరుకుంటాం. మన ఆరాధన, మన యొక్క ప్రార్థన ఒక పద్ధతి కలిగి కోరుకుంటాం. కానీ ఇక్కడ ఆరాధించాల్సింది స్టైల్లో కాదు, పద్ధతిలో కాదు. మన ఆరాధన కనుక, మన ప్రార్థన కనుక మనము రికార్డ్ చేసుకుని 10 సార్లు వింటే పలికిన మాటే పలుకుతాం, పలికిన మాటే కనబడుతుంది. కానీ దేవుడు ఇక్కడ ఎలా ఆరాధించమంటున్నాడండి? ఆత్మతో సత్యంతో ఆరాధించమంటున్నాడు. దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు మనిషి కుమారునిగా ఈ లోకమునకు వచ్చి ఒక చోట ఆయన చాలా టెన్స్కి ఫీల్ అయ్యాడు, చాలా ఒత్తిడికి గురయ్యాడు, చాలా నిరాశకు గురయ్యాడు. అది ఎక్కడంటే గెత్సెమ్ అనే తోటలో. దేవుడు గెత్సెమ్ అనే తోటలో చాలా వేదనకు గురయ్యాడండి. అక్కడ బైబిల్లో వాక్యం రాయబడి ఉంది. ఏమని ఉందంటే, ఆయన పడిన టెన్షన్, ఆయన బీపీ లెవెల్స్ చూస్తే అవుట్ ఆఫ్ డేంజర్గా కనబడుతుంది. ఎవరికన్నా ఆ టైంలో దేవుడికి బీపీ చెక్ చేయాలని వెళ్తే బీపీ చెక్ చేసినోడికి వస్తుంది బీపీ. ఎందుకంటే ఆయన ఒంటిలో నుండి చెమట బదులు ఏం కారిందండి? రక్తపు బిందువు పడిందంట. అంత టెన్షన్కు గురయ్యాడు. ఎవరి కోసము? ఆయన ఒంటిలో నుండి చెమట రాకుండా రక్త బిందువు వచ్చిందంట. ప్రశ్న అడుగుతున్నానండి, విశ్వాసులారా, సంఘ సార్వత్రిక ప్రజలారా, మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను. మనం ఆరాధించినప్పుడు, మనం ప్రార్థించినప్పుడు రక్తం కాదండి, చెమట పట్టేలాగా ఆరాధించామా? ఏ రోజైనా ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేసామా? మన చేతుల్లో, మన ఆలోచనలో ఉపవాసం అంటే ఏంటంటే అన్నం తినకపోవడం అంతే. మిగతాదంతా రొటీన్. అన్నం ఒకటే తినం, అదొకటే మనం అనుకుంటున్నాం ఉపవాసం అని. అది అన్యజనులు కూడా చేస్తున్నారు. శుక్రవారం నాడు తినరు, మంగళవారం నాడు తినరు, వాళ్ళు కూడా చేస్తున్నారు ఎటువంటి ఉపవాసము. మనం అన్నం మాత్రం తినకుండా లోకంలో పడిపోతున్నాము, లోకాశల్లో పడిపోతున్నాము, నేత్రాశ జీవపడంబంలోకి వెళ్ళిపోతున్నాము. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారు పడిన శ్రమ నీవు నేను జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు మనము యథార్థంగా ఆత్మతో సత్యంతో ఆరాధించగలం. వాక్యం చూసుకుందామండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45, 46. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. బిగ్గరగా కేక వేశాడంటండి. ఆ బిగ్గరగా ఉన్న కేక వెనకాల అతడు పడిన ఒత్తిడి,
అతని మీద పడిన దోషము ఒకసారి ఆలోచిద్దాము. ఆ మాటకు ఏంటంటేనండి, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడనాడితివని అర్థము. పేతురు యేసుప్రభు శిష్యులు, ప్రభువా నేను నీ వెంటే ఉంటాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను తెలుసా ప్రభువా, నీ కోసం చెరసాలకు కూడా వస్తాను. ఈ మాట బైబిల్లో లేదు, కానీ ఆ మాటకు అర్థము ప్రభువా శ్మశానంలో కూడా వచ్చేస్తాను, నువ్వంటే అంత ఇష్టం అన్నాడు పేతురు. ఆ రాత్రి హఠాత్తున రోమా సైనికులు వారెంట్ పట్టుకుని దేవుని పట్టుకోవడానికి వారెంట్ పట్టుకుని వచ్చారు. పట్టుకుని వస్తే ఏ మనిషి అయితే పలికిన ప్రగడబాల్ప పలుకులు పారిపోయాడు. ప్రభా నేను నీ వెంటే ఉంటాను, నువ్వు ముమ్మారు బొంకుతావు అన్నాడు. 3 సార్లు చెప్పాడు, ప్రభా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, డూ యు నో హౌ మచ్ ఐ లవ్ యూ, ప్రాణం పెట్టేందుగా ప్రేమిస్తానన్నాడు. కానీ ఆ రోజు వారంటీతో మన రోమా సైనికులు వచ్చేసరికి పారిపోయాడు. ఇంకొక శిష్యుడు కాలర్ పట్టుకుంటే వస్త్రహీనుడిగా తోటలో నుంచి పారిపోయాడంటండి. బైబిల్ పండితులు చెప్తున్నారు అతను ఎవరంటే ఆయన రొమ్మున ఆనుకొని ఉన్న యోహానంట. దేవుని సన్నిధుల నుండి నీవు నేను కూడా కొన్నిసార్లు పారిపోతున్నాము. అట్టి ఆరాధన కాదు కావాల్సింది, యథార్థమైన ఆరాధన. దేవుని సిలువని జ్ఞాపకం చేసుకుంటే నీవు నేను మాట్లాడడానికి సరిపోము. ఇస్కరియోతు యోధా వచ్చాడు, ఆయనకి సిగ్నల్ ఇమ్మంటే ఏంటంటే ఆ సిగ్నల్ ఏమి ఇచ్చాడండి, వెళ్ళి ముద్దు పెట్టుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువుని. ఆ ముద్దులో ప్రేమ లేదు కానీ విషం ఉంది. దేవుడికి ముందే తెలుసు ఇస్కరియోతు యోధా ఆల్రెడీ దొంగతనం చేస్తున్నాడని, అయినా కూడా ట్రెజరీ మెంబర్గా పెట్టాడు దేవుడు. ఆయన పేరు చెప్పుకొని డబ్బులు దోచుకుంటున్నాడని దేవుడికి ముందే తెలుసు, అయినా కూడా అతన్ని ఒక ఫైనాన్షియల్గా పెట్టాడు. దేవుని పేరు చెప్పి దేవుడి యొక్క బంగారం జ్ఞానాలు దొంగిలిస్తున్నాడని తెలుసు, అయినా కూడా ట్రెజరీ మెంబర్గా పెట్టాడు. ఎందుకు? మారతాడని. అదే ట్రెజరీ మెంబర్ ఇస్కరియోతు యోధా దేవుణ్ణి 30 వెండి నాణాలకు అమ్మేశాడు. మనము చేయవలసిన పని ఏంటంటే దేవుని యొక్క సన్నిధిలో యథార్థంగా ఆత్మతో సత్యంతో ఆయన మన కోసం ఏం చేశాడో ఆ సిలువలో జ్ఞాపకం చేసుకుని మనం ఆరాధించాలి. అట్టి ఆరాధన కలిగి ఉండాలని అంటున్నాడు దేవుడు ఈనాడు. అట్టి ఆరాధన నీవు నేను కలిగి ఉన్నామా? ఆ గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థిస్తుంటే రక్త బిందువు పడింది. నీవు నేను పరీక్షించుకుందాం, చెమట పట్టిందా మనం ప్రార్థన చేస్తుంటే? అట్లీస్ట్ రక్తం కాదులేండి, చెమట పట్టిందా? ఆ రోజు దేవుణ్ణి బీపీ చెక్ చేస్తే బీపీ చెక్ చేసినోడికి వస్తుంది బీపీ. ఒంటిలో నుండి రక్తం రావడం ఏంటి? చెమట ద్వారా, చెమట రంధ్రాల నుంచి. ఎంత టెన్షన్కి గురయ్యాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం. వస్తే శిష్యులేం పారిపోయారు. ప్రభు బాధపడింది దేనికంటే, ప్రభువా పేతురు వదిలేసినా పర్వాలేదు, నా శిష్యులు వదిలేసినా పర్లేదు, నా ప్రజలు వదిలేసినా పర్లేదు, కానీ నీవు నన్ను వదులుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను ప్రభువా అన్నాడు. నా దేవా నా దేవా నీవేళన్న చేయబడి నాడితివని బాధపడుతూ కన్నీటి బిగ్గరగా కేకవేశాడు. ఆ సిలువ వెనకాల ఉన్న క్రయధనము నీవు నేను యథార్థంగా ఆత్మతో సత్యంతో ఆరాధించాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభువా సిలువేశావు, సిలువేయబడ్డావు అని కాదు, ఉట్టి మాటలు కాదు. సిలువ వెనకాల ఎంతో ప్రయాసం ఉంది. ఆయన బాడీ నాగలిని దున్నినట్టు దున్నారు. అది సరిపోక గోన్ సంచి కట్టారండి. మనకి చేతికి ఎక్కడ దెబ్బ తగిలి రఫ్గా ఉన్న క్లాత్ వేసుకుంటే ఎలా ఉంటుందండి? తట్టుకోలేము. ఒళ్ళంతా ఘాట్లు పడి గోనె సంచి కట్టి 100 కేజీలు సుమారుగా ఉన్న పచ్చిమ్రాను ఆయన వీపు మీద వేశారు. పిలాతు ప్యాలెస్ నుంచి కపాలం అనబడిన స్థలం వరకు సుమారు జాగ్రఫికల్గా 5 కిలోమీటర్ల దూరం నడిచాడు. ఎవరి కోసము? నీ కోసం, నా కోసమే. ఈ సిలువ వెనకాలన్న క్రయధనము నీవు నేను తెలుసుకోవాలి. ఎవరి కోసం ఇదంతా చేసింది? నీ కోసం, నా కోసమే. అందుకే అంటాడు, తన తండ్రిని ఆరాధించువారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఈ సిలువని జ్ఞాపకం చేసుకుని మన కొరకు దేవుడు ఏం చేశాడు అనేది జ్ఞాపకం చేసుకుని నీవు నేను అట్టి సత్యంతో అట్టి జీవంతో మనము ఆరాధించాలి. ఇస్కరియోతు యోధా వెండి నాణాలకి దేవుడిని నమ్మేశాడు.
శిష్యులందరూ పారిపోయారు. గప్చిప్, ఎవ్వరు లేరు. దేవుడు ఒక్కడే అన్నాడు, అడుగుతున్నాడు, ఎవరి కోసం మీరు వచ్చారంటే నజరేయుడని యేసు అంటే నేనే నజరేయుడని యేసుని. ఆయన 10 సార్లు సిలువ ఎక్కడానికి రెడీ, కానీ బాధపడింది ఎక్కడంటే తన తండ్రి తన కుమారుని చేయి విడుస్తున్నాడు, పాప దోషం ఆయన మీద పడినందుకు. అలాగా నీవు నేను దేవునిలో నుంచి పారిపోతున్నామా? దేవుని సన్నిధిలోనికి వచ్చి భయభక్తులతో దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకంటే అది నీ కోసం నా కోసం ఎంతో శ్రమ, వెలకట్టలేని శ్రమ ఆయన పడ్డాడు. దీన్ని మనం జ్ఞాపకం చేసుకుని మనం ఆరాధించాలి. అట్టి ఆరాధన యథార్థంగా ఆత్మతో సత్యంతో మనం ఆరాధిస్తాం. అట్టి ఆరాధన నీవు కలిగి ఉండాలని దేవుడు కోరుచున్నాడు ఈ రోజున. అట్టి ఆరాధన నీవు చేస్తావా అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సువార్త విషయమైన సిగ్గుపడవాను కానంటున్నాడు పౌలు. అది దేవుని శక్తి అయి ఉన్నది. ప్రార్థన చేయడానికి సిగ్గు కాదు, ఆరాధన చేయడానికి సిగ్గు కాదు. అది దేవుని శక్తి, మన శక్తి కాదు. మన శక్తి మురికి పేనుకలు, మురికి గుడ్డలు. దేవుని శక్తి కలిగి మనము దేవుణ్ణి ఆరాధించాలి. ఇటువంటి ఆరాధన దేవుడు నిన్ను నన్ను కోరుచున్నాడు. దేవుడు ఈ వాక్య భాగాన్ని దీవించును గాక. రాజాదిరాజా రాజులకు రాజువైరా రాజయేసు రాజ్యమేలరా రవి కోటి తేజయేసురా రాజాదిరాజా రాజులకు రాజువైరా
ఆయన భూలోకంలో పరిచర్యను ముగించుకొని ఆయన పుట్టిన నాటి నుండి 33.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేసి ఆ పరిచర్యను ముగించుకొని ఆయన రాజుగా ఈ భూమి మీద ఉన్న వారికి అందరికీ తన్ను తాను రిక్తునిగా దీనుడైన రాజుగా ఆయన కనపరుచుకొని ఒక గాడిద పిల్ల మీదకు ఎక్కి ఆయన మరి ఆ యెరూషలేము వీధులలో నడిచినప్పుడు అక్కడ ప్రజలందరూ వారికి ఉన్న బట్టలే కానీ మట్టలే కానీ ఆకులే కానీ ఇలాంటి వాటిని అన్ని ఈత మొక్కలే కానీ ఈత ఆకులే కానీ అవన్నీ వేసి రాజైన యేసుక్రీస్తు ప్రభు వారికి స్వాగతం పలకడం మనం ఈరోజు చూస్తాం. గడిచిన వారం మనము ఎవరి గురించి చూసాం? యేసును సంధించినప్పుడు ఎవరెవరు రాజునుగా ఆయనను రక్షకునిగా అంగీకరించి వారి ద్వారా వారి కుటుంబాలు, వారి ఊర్లు, వారున్న ప్రదేశాలు మారాయో వారిని గూర్చిన వార్తలు మనం చూస్తూ వచ్చాము. గడిచిన వారం మనం ఎవరి గురించి చూసాం? సమరయ స్త్రీని గూర్చిన వాక్యం మనము చూసాము. మరి ఈ వారం మనం చూడబోతున్నాము యెరికోలోని ఒక మనుషుని గూర్చి మనం చూస్తున్నాము. లూకా సువార్త 19వ అధ్యాయము మొదటి 10 వచనాలు చదువుకుందామండి. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన ఒక జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో చూడగోరెను గాని పొట్టివాడనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని సణుగుకొనిరి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బిదలకిచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకములోనికి వచ్చెనని అతనితో చెప్పెను. ఇది క్రీస్తు పరిచర్యలో భాగముగా ఆయన ఒక చోట నుంచి ఒక చోటకు వెళుతూ, ఈ మట్టల ఆదివారానికి ఇంకా కొంత సమయం ముందే జరిగి ఉండవచ్చు. అయితే అక్కడ మనం చూస్తే జక్కయ్య అనే ఆ వ్యక్తి ఎవరంట? గుత్తపు దారుడు, ధనవంతుడు. సుంకపు గుత్తదారుడు అంటే ట్యాక్స్ కలెక్టర్ అంటారు, పన్నులు వసూలు చేస్తారు కదా వాళ్ళు. మరి ఆ రోజుల్లో మరి తెలియదు కదా ఎంత ఏంటి అనేసి. ఇప్పుడు అంటే అన్ని బిల్స్ ప్రకారంగా వచ్చేస్తున్నాయి, ప్రతిదానికి ఓ లెక్క, ఒక కౌంటింగ్ ఉంది. కానీ మరి ఆ రోజుల్లో ఈ గుత్తదారుడు ఎవరైతే కలెక్షన్ చేస్తున్నాడో అతను ఎంత అంటే అంత ఇచ్చేయవలసిందే. మరి అలాగా అన్యాయముగా చాలా సంపాదించేసి ఉంటాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా అతన్ని ఏమి అడగకముందే తాను సంధింపబడి అంటున్నాడు. ఏమని అంటున్నాడు? ప్రభువా, నేను ఎవరి దగ్గర ఎక్కువ తీసుకుంటే వారికి 4 వంతులు ఇచ్చేస్తాను, అన్యాయంగా నేను ఏదన్నా తీసుకుంటే నా ఆస్తిలో సగభాగం ఇచ్చేస్తాను ప్రభు అని ఒప్పేసుకుంటున్నాడు కదా. మరి అక్కడ మనం అదే చూస్తాం, అతనికి ఏ కొదువ లేదు. మొదటి 2 వచనాల్లో చూస్తే మనం చాలా స్పష్టంగా చూడవచ్చు, అతనికి ఏ కొదువ లేదు, అతనికి ఏది అవసరంగా లేదు. లోకపరంగా చూస్తే చక్కగా ఫైనాన్షియల్గా మంచి ఆర్థికంగా మంచిగా స్థిరపడిన వాడే, మంచి కుటుంబంలో ఉన్నాడు, మంచి గృహంలో కూడా ఉండవచ్చు. కానీ తన ఆత్మలో ఏం లేదు, మేబీ నెమ్మది లేక ఉండవచ్చు. అవునండి, మేబీ నెమ్మది లేక ఉండవచ్చు. ఎందుకు? ఇవన్నీ అన్యాయములు అతని హృదయంలో అతన్ని గద్దిస్తూ ఉండవచ్చు. అప్పుడే విన్నాడంట యేసుక్రీస్తు ప్రభువారు ఈ దారి గుండా వెళ్తున్నాడు అని విన్నాడు. కానీ పాపం పొట్టివాడు. జక్కయ్యకున్న క్యారెక్టర్ ఏంటంటే చాలా పొట్టివాడు. ఈ మనుషులందరినీ దాటుకొని ఆ నిజరక్షకుడైన యేసుక్రీస్తుని చూడాలంటే అతనికి సాధ్యపడలేదు. అందుకే అందరికంటే ముందుగా తన ఆశ చూడండి, తను ఎప్పుడు దేవుని గురించిన వార్తలేమీ వినలేదు. దేవుడు ఏం చెప్పాడు, యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పాడన్నది తానేమీ వినలేదు. కానీ అతనికి ఒక ఆశ కలిగింది. ఏంటి? అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో నేను
చూస్తాను అనుకొని ఏం చేశాడు, బయలుదేరి అందరికంటే ముందుగా వెళ్ళాడు అని అక్కడ ఉంటుంది చూడండి. 4వ వచనం చూస్తే, అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఏంటి మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడంట చక్కగా రిలాక్స్డ్గా. ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకెవరో అడ్డు ఉండరు అని చెప్పేసి తనని ఒక చక్కని ఒక ప్లేస్లో కూర్చుంటే, నాకు ఎక్కడి నుంచి వచ్చి చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు బాగా కనబడతారో అక్కడికే నేను వెళ్తాను అనుకొని చక్కగా మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. అది అతని ఇంట్రెస్ట్, అతని ఆశ, యేసుక్రీస్తును గూర్చిన ఆశ అతనిలో కలిగింది గనుక అతను ఆ పని చేయగలిగాడు. చూడండి ఇంకా కిందకి చూస్తే, అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తన హృదయాన్ని తెలుసుకున్నారు. 5వ వచనం చూస్తే మనకు అదే కనబడుతుంది. ఏమంటున్నారు, యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి పైకి చూసి, జక్కయ్య కిందకి రా, నేను ఈరోజు నీతో ఉండాలనుకుంటున్నాను, నీ దగ్గరే నేను ఉండాలనుకుంటున్నాను, కాబట్టి నువ్వు కష్టపడి పైకి అక్కర్లా, కిందకి దిగి వచ్చి నువ్వు నేను మాట్లాడుకుందామని యేసుక్రీస్తు ప్రభువారు పిలవగానే వెంటనే అని ఉంది అక్కడ. చూడండి ఆ మాట చూస్తే మనకి అర్థమవుతుంది. 5వ వచనంలో, అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. 6వ వచనం చూసారా, అతడు త్వరగా అంట. యేసుక్రీస్తు ప్రభువారు తన గత జీవితాన్ని లేకపోతే తను చేసిన పాపాలను, తన రోత జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువారు సూచించలేదు. కానీ ఆయన ఏమన్నాడు, నువ్వు రా, నేను నీతో ఉంటాను, ఇది ఇంపార్టెంట్, ఇక్కడైనా నువ్వు క్రీస్తును కలుసుకున్నావు, ఇక్కడ నుంచి నీ జీవితాన్ని నువ్వు మార్చుకో అని దేవుడు చెప్తున్నాడు. అక్కడ దేవుడు ఏం చెప్పలా, జస్ట్ తన ఇన్విటేషన్లోనే జక్కయ్యకు స్టోరీ అంతా తెలిసిపోయింది. ఈ దేవుడు నన్ను అంగీకరించాడు, ఈ నిజరక్షకుడైన దేవుడు నన్ను అంగీకరించాడు అని అర్థమైపోయింది. అక్కడున్న శాస్త్రులకే కానీ పరిసయ్యులకే కానీ ఒక డౌట్ వచ్చేసింది. ఏంటి ఎంత చండాలంగమైన జీవితం కలిగిన ఇతని దగ్గర ఉంటానంటాడేంటి యేసుక్రీస్తు ప్రభువారు, ఇతను ఏమంత గొప్ప మనిషి అనుకున్నాడా అంటే, యేసుక్రీస్తు ప్రభువారికి ఆ మాటలు కూడా ఆయనకి తెలిసాయి. అయితే ఆయన వచ్చిన పరిచర్య ఏంటో ఆయనకి తెలుసు కదా. ఆయన ఎందుకు వచ్చాడండి, 10వ వచనం చూస్తే మనకు అదే కనబడుతుంది. ఏంటి, నశించిన దానిని వెదకి రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువారు అనగా మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చెను. అది అతడు ఈ లోకంలో పడిపోయి ఉన్నాడు, నిత్య జీవమునకు వారసుడు కాలేడన్న విషయం అతనికి కూడా తెలిసింది. అందుకే అతని ఇంటి దగ్గర యేసుక్రీస్తు ప్రభువారు బస చేస్తాను అనగానే చాలా సంతోషంగా యాక్సెప్ట్ చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అతని ఆశను కనుగొన్నాడు. ఎందుకు కనుగొనగలిగాడంటే, యోహాను సువార్త 6:44 తీయండి. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడునూ నా యొద్దకు రాలేడు, అంత్యదినమున నేను వానిని లేపుదును. చూసారా ఏంటంట, నన్ను పంపిన తండ్రి అయిన దేవుడు, మనము ఇంత వాక్యం విని ఎంత భక్తి చేసినా యేసుక్రీస్తు ప్రభువారు మనలను ఆకర్షించకపోతే మనము ఆయన రాజ్యంలోకి చేరలేమని చాలా స్పష్టంగా అక్కడ రాయబడింది, మనం చూస్తున్నాం. అందుకే చెప్తున్నాడు, ఎవరు ఆకర్షించాలంట, పరమ తండ్రి అయిన దేవుడు ఈ మనుషులను, ఈ పాపులైన మనలందరినీ ఆయన ఆకర్షించాడు. కాబట్టి మనము దేవుని సన్నిధానంలో ఉన్నాము. మనము నశించిపోవటము, మనము ఈ లోకంలో పడిపోయి ఆ నిత్య నరకాగ్ని గుండములో పడిపోకుండా ఉండునట్లు ఆయన మనల్ని ఆకర్షించాడు. కాబట్టి మనము ఆయన సన్నిధానంలో ఉన్నాము. చాలామందిని పిలుస్తాము, ఈ రండి 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 అని. ఎవరు రాగలుగుతారు, ఎవరినైతే పరమ తండ్రి అయిన దేవుడు ఆకర్షించాడో వారు మాత్రమే ఈ మందిరంలోనికి రాగలరు. ఇటువంటి నశించిపోయిన ఈ ఆత్మలన్నిటినీ వెదకి రక్షించుటకే ఆయన తండ్రి అయిన దేవుని మాట విని కుమారునిగా ఈ లోకంలోనికి వచ్చి ఈ దినము రాజుగా ఆయన కనుపరుచుకొనబోతున్నాడు. అయితే ఇంకొక సాక్ష్యం అక్కడ మనం చూస్తాం. అక్కడ మనుషులందరూ పైన 7వ వచనంలో చూస్తే అతని ఫెలో పీపుల్, లేకపోతే అతని నైబర్స్ అందరూ, లేకపోతే అతనితో పనిచేసిన వాళ్ళు, లేకపోతే అతని చూస్తున్న వాళ్ళందరూ, శాస్త్రులు ఏంటి, పరిసయ్యులు, వీళ్ళందరూ ఏమంటున్నారు, ఇతనేంటి ఎంత పాపి అయినా ఇతని దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు ప్రభువారు బస చేస్తానంటున్నాడు అనుకుంటే, అప్పుడు బస చేస్తానన్నాడు. ఆ మాట యేసుక్రీస్తు ప్రభువారికి తెలుసు. ఇంతలో జక్కయ్య నిలబడి చాలా స్పష్టంగా తన మనసులో ఉన్న పాపమంతా దేవుని దగ్గర ఒప్పేసుకుంటున్నాడు.
తను చేసిన పాపమంతా కూడా యేసయ్య దగ్గర ఒప్పేసుకుంటున్నాడు. చూడండి 8వ వచనం అంతా అదే. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగభాగము బీదలకిచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని నేడలా అతనికి 4 వంతులు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. అది వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు కూడా తనను అంతే ప్రేమతో ఆహ్వానించి ఏం చెప్తున్నాడు, ఇతను కూడా అబ్రహాము కుమారుడే అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? అబ్రహాం కుమారుడు ఎందుకు గుర్తొచ్చాడు ఇక్కడ? అబ్రహాం ఎవరండి? అబ్రహాం ఎవరు? విశ్వాసులకు తండ్రి. ఇతనిలో కూడా అటువంటి విశ్వాసము యేసుక్రీస్తు ప్రభువారు కనుగొన్నాడు. కాబట్టి ఆయన ఏమన్నాడు, ఇతను కూడా అబ్రహాము కుమారుడే అంటున్నాడు. ఏంటి? హీఈస్ ద సన్ ఆఫ్ అబ్రహాం అంటున్నాడు అనమాట. ఎందుకు? బికాస్ హీ హ్యాడ్ ఫెయిత్ టు బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్, సో హీ వాజ్ కాల్డ్ ద సన్ ఆఫ్ అబ్రహాం. సో అటువంటి విశ్వాసము అతను కూడా కనుపరిచాడు. కాబట్టి అతను కూడా స్ట్రైట్ అవే ఏమైపోయాడు? అబ్రహాము కుమారుల సంతానము లిస్టులోకి వెళ్ళిపోయాడు. అది విశ్వాసులముగా మనమందరము కూడా కలిగి ఉండవలసింది. చెప్పిందే చెప్పి ఇటువంటివి చెప్తూ ఉంటే ఆ భక్తి కూడా ఇంకా సన్నగిల్లిపోతుంది, కానీ అదేమీ దృఢపడే భక్తిగా ఉండదు. మరి జక్కయ్య కానీ సమరయ స్త్రీ కానీ ఇటువంటి వారు అనేకులు ఉన్నారు. ఎందుకంటే మనం వీరి గురించి నేర్చుకున్నాం కాబట్టి చెప్తున్నా. వీరందరూ ఒక్కసారే యేసుక్రీస్తు ప్రభువారిని చూశారు. మరలా ఆయనను గూర్చిన వార్తలు కానీ వారిని గూర్చిన వివరములు కానీ వాళ్ళకి ఎవరు చెప్పేవాళ్ళు కూడా లేరు. జస్ట్ వాళ్ళు ఎదురు చూస్తున్న మెసేజ్ వచ్చాడు అంతే. సమరయ స్త్రీ నమ్మేసింది. తన ద్వారా తన ఊరంతా తన ఉన్న ఆ విలేజ్ అందరూ కూడా దేవుణ్ణి అంగీకరించారు. మరి ఇక్కడ కూడా అతని ద్వారా అని ఉంటుంది చూడండి. ఇతను కూడా అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అది విశ్వసింపబడిన వారి గుంపులో ఇతను కూడా ఉన్నాడు. మరి మనమందరము కూడా అబ్రహాము కుమారులమే. ఎందుకు? ఆయన విశ్వసించిన దేవుని మనము కూడా కలిగి ఉన్నాము. ఈ దేవుని ద్వారా మనము ఇట్టి రక్షణను పొందుకున్నాము. కాబట్టి ఆయన గుంపులో మనల్ని దేవుడు ఉంచాడు. ఈ భక్తుల గుంపులో మనల్ని ఉంచినందుకు మనము దేవుణ్ణి ఆరాధించాలి. నశించిపోతున్న మనలందరినీ, మన ఆత్మలను ఆయన వెదకి రక్షించి ఆయన నిత్యమైన ప్రేమతో ప్రేమించి శాశ్వత కృపను మనకు చూపించుచు ఇట్టి రీతిగా ఆయన చేసిన రక్షణ కార్యమును బట్టి మనం ప్రభువును స్తుతించుకోవాలి, ఆరాధించుకోవాలి. నశించిపోవాల్సిన మన ఆత్మలను ఆయన వెదకి రక్షించి ఆయన ప్రేమతో మనలను ప్రేమించి ఇట్టి రీతిగా ఆయన సన్నిధానంలో మనల్ని కూర్చుండబెట్టి సకల పరిశుద్ధులతో కలిసి సహవాసము చేసే ధన్యతను ఆయన మనకి ఇచ్చాడు. మన ముందుంచబడిన బలను మనం జ్ఞాపకం చేసుకొనిచు ప్రభువును మనము స్తుతించుకోవాలి. యేసు రాజాని భవనములో రేయింపవలు వేచియుండును, నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను, నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా,
అందరికీ వందనాలు. మట్ల ఆదివారము అనే మాటను ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. దయచేసి చూడండి, 2 సమూయేలు నుంచి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రపంచాన్ని చాలా రాజ్యాలు పరిపాలించినాయి. బ్రిటిష్ రాజ్యం గురించి వచ్చినప్పుడు అన్న మాట ఏంటంటే, ప్రపంచం అంతా ఏ మాట అందంటే, రవి అస్తమించని, అంటే సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం. మీ అందరికీ తెలుసు, బ్రిటిష్ సామ్రాజ్యం మన దేశాన్ని అంతటినీ పరిపాలించింది. చాలా పవర్ఫుల్గా కూడా పరిపాలించింది, ప్రపంచాన్ని పరిపాలించింది. యావత్తు అమెరికా దేశాన్ని అంతటినీ పరిపాలించింది. క్వీన్, ఒక స్త్రీ పరిపాలించింది. తర్వాత ఆఫ్రికా ఖండాన్ని అంతటినీ పరిపాలించింది ఒకే టైంలో. దాదాపు ఐరోపా ఖండాన్ని అంతటినీ పరిపాలించింది. ఇది ఒక చిన్న దేశం, కానీ ఆ ఇంగ్లాండ్ దేశము ప్రపంచాన్ని పరిపాలించేసింది. చాలా పవర్ఫుల్ దేశంగా అయిపోయింది. దానికి ముందు రోమీలు దాదాపు 550 సంవత్సరాలు ప్రపంచాన్ని పరిపాలించారు. దానికి ముందు పెర్షియన్లు పరిపాలించారు. ప్రపంచంలో చాలామంది పరిపాలించారు. అలెగ్జాండర్ ది గ్రేట్ లాంటి వాళ్ళు అనుకున్నారు, నేను ఎప్పటికీ పరిపాలించేస్తాను. కొంతమంది రాజులైతే ఎప్పటికీ చనిపోకూడదంటే అమృతం లాంటి తాగాలనుకున్నారు. అమృతం లాంటిదంటే ఇంకెప్పటికీ మేము చనిపోం, ఇంకెప్పటికీ పరిపాలించేయాలి, మేము మా కొడుకులు మేమే పరిపాలించాలి. ఎవరిని అడ్డొస్తే వాళ్ళని చంపేశారు కూడా. కొడుకులు తండ్రిని చంపేసి రాజ్యాన్ని తీసుకున్నారు. ఆఖరికి దావీదు కుమారుడు అబ్షాలోము కూడా అలాగే ట్రై చేశాడు. దయచేసి గమనించండి, ప్రపంచాన్ని పరిపాలించడానికి చాలామంది చూశారు. అలెగ్జాండర్ ది గ్రేట్ లాంటి వారు, హిట్లర్ లాంటి వారు, కానీ అందరూ చనిపోయారు. ఎవరైనా ఉన్నారండి? ఏ ప్రభుత్వం కూడా శాశ్వతంగా ఉండదు. ఇదిగో మేము 30 సంవత్సరాలు పరిపాలిస్తాము, 60 సంవత్సరాలు పరిపాలిస్తాం. ఎవరైనా టైం పెట్టుకోవాల్సిందే, ఎవరైనా టైం పెట్టుకోవాలి. ఈరోజు ఒక రాజ్యాన్ని గురించి మనం చూడబోతున్నాం. ఈ రాజ్యం అన్ని రాజ్యాల కన్నా ఒక స్పెషాలిటీ కలిగి ఉంది. గమనించండి, ఎన్నో రాజ్యాలు మనం చూసాము. మన ప్రజలు చాలామందికి జై కొట్టారు. ఏ పార్టీ అయినా ఒక ఎలక్షన్స్ నెగ్గితే వెంటనే ఆ వ్యక్తిని, ఆ పార్టీని బట్టి జై జై అని జైలు కొడతారు. ఏ పార్టీ అయినా, ఏ ప్రభుత్వం అయినా చాలా తక్కువ కాలం గడుపుతుంది. మహా అయితే 5 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు. మీకు తెలిసిన ఎంత మంచి ప్రభుత్వం అయినా, రష్యాలో పుటిన్ గారు ఉన్నారు. వ్లాడిమిర్ పుటిన్ ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నాడు రష్యాని. మీ అందరూ తెలుసు, ఏ ప్రభుత్వం అయినా ఎక్కువ కాలం నిలబడిందా? ఆఖరికి దావీదు గారు 40 సంవత్సరాలు పరిపాలించారు. సొలొమోన్ గారు 40 సంవత్సరాలు పరిపాలించారు. ప్రపంచంలో ఎంత పవర్ఫుల్ రాజ్యమైనా, ఇందాక చెప్పేం చేశారు, బ్రిటిష్ రాజ్యమైనా, ప్రపంచంలో ఎంత పవర్ఫుల్ రాజ్యమైన పరిపాలించింది కొంతకాలమే. మేము ఎప్పటికీ పరిపాలనలో ఉండిపోతాం, మేమే రాజులము అని చెప్పుకున్న ఎవరైనా సరే కొద్ది కాలం మాత్రమే వారు పరిపాలించగలిగారు తప్ప, వారు చనిపోయిన తర్వాత రాజ్యాలు పడిపోయినాయి. దయచేసి గమనించండి, ఈరోజు ఒక రాజ్యాన్ని మనం చూడబోతున్నాం. ఆ రాజ్యానికి చాలా స్పెషాలిటీ ఉంది. ఆ రాజును ఆరాధించడానికి మనం వచ్చాం. ఈ రాజుకి చాలా స్పెషాలిటీలు ఉన్నాయి. అందరిలాంటి రాజు కాదు ఈయన. చాలామంది ఫాలోవర్స్ అని చెప్పుకోవడానికి ఇష్టపడతాం. మేము పలానా ఫాలోవర్స్ అండి, ఆయన ఫాలో అవుతాం. మేము పలానా ఫ్యాన్స్ అండి, మేము ఆయన పుట్టినరోజుకి, ఆయన ఎన్నో కార్యాలకి మేము ఫ్లెక్సీలు వేయించుకుంటాం, మేము ఆయన ఫ్యాన్స్. ఏమండి, చాలామందికి మన అభిమానాన్ని ఇస్తాం. చాలామందికి ప్రాణం పెట్టడం కూడా ఇష్టపడుతుంది. కొంతమంది అయితే రక్తాన్ని కూడా ఇచ్చేస్తారు. ఇంకో మేము రక్తాభిషేకం చేస్తున్నాం మా హీరోకి. లేకపోతే మేము నచ్చిన రాజకీయ నాయకుడికి మేము రక్తాభిషేకమో పాలాభిషేకమో, అతని కోసం మేము ఏదైనా చేస్తాము. నువ్వు అభిమానించే వ్యక్తుల్లో నాయకులు కానివ్వండి, హీరోలు కానివ్వండి, ఎవరికి కూడా నీ పేరు తెలీదు. ఎవరికి కూడా నీ పేరు తెలియదు. నువ్వు ఎవరో కూడా తెలియదు అసలు. నీకు ఆయన తెలుసు అంతే, నీ పేరు కూడా తెలియదు ఆయనకి. పొరపాటు నువ్వు ఆయన ముందు నుంచున్నా ఎవరమ్మా నువ్వు అంటారు. ఆ నాయకుడు, ఆ హీరో ఎవరైనా సరే వాళ్ళ ఇంట్లో కూడా రానివ్వరు నిన్ను.
సెక్యూరిటీ బయటికి గెంటేస్తారు, కానీ ఊరిలో మాత్రం మన ఫ్లెక్సీలు వేసుకుని వాళ్ళ గురించి మనం గొడవాడి కొట్టుకొని పాలాభిషేకాలు రక్తాభిషేకాలు చేస్తాం. అయ్యో మా రాజు, ఇదిగో మా హీరో. అసలైన రాజు, అసలైన హీరో ఈరోజు మనం చూడబోతున్నాం. ఒక రాజ్యం గురించి ఈరోజు మనం చదవబోతున్నాం. మట్లాదివారం వర్తమానం ఏంటా అనుకుంటున్నారా? ఈరోజు మనం చూడబోతున్నాం. దయచేసి గమనించండి. 2 సమూయేలు 7వ అధ్యాయము 16వ వచనం నుంచి దేవుని వాక్యాన్ని మనం చదవబోతూ ఉన్నాం. దావీదు మీ అందరికీ బాగా తెలుసు. దావీదు మహారాజుగా పిలువబడుతూ ఉన్నాడు. ఆ దావీదు కుమారుడు యేసు ప్రభువారు. ఆ దావీదుకు దేవుడు వాగ్దానం చేశాడు. బైబిల్ గ్రంథాన్ని పాత నిబంధన, క్రొత్త నిబంధనను పిలుస్తారు. ఎందుకు నిబంధనను పిలుస్తారు అంటే దేవుడు ఆయన ప్రజలతో చేసిన నిబంధన బట్టే పాత నిబంధన అని మనం పిలుస్తూ ఉంటాం. 16వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి చూడండి. ఈ వాక్యము చారిత్రాత్మకమైనది. ఇదే భవిష్యత్తు కూడా. మనం అనుకున్న ఏ హీరోలు, ఏ రాజకీయ నాయకులు 70-80 సంవత్సరాలు దాటిక బతకరు. అందరికీ కూడా లిమిట్ ఉంది. వారందరూ కూడా మన వంటి వారే. కానీ ఈ రాజు గురించి ఈరోజు మనం చూడబోతున్నాం. దయచేసి గమనించండి. 16వ వచనం దేవుడు దావీదుతో ఏం చెప్తున్నాడు చూడండి. నీ మట్టుకు నీ సంతానమును, నీ రాజ్యమును కొంతకాలం కాదు, నిత్యము స్థిరమగును, నీ సింహాసనాన్ని నేను నిత్యము స్థిరపరుస్తాను అని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పాడంటే అది జరగాల్సిందే, అది ఉండాల్సిందే, దానికి ప్రత్యామ్నాయం లేదు. ఏం వచ్చినా కూడా జరుగుతుంది. దావీదుకి చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో దావీదు, నీ రాజ్యాన్ని నేను స్థిరపరచబోతున్నాను. ఏ రాజ్యము పర్మనెంట్ కాదు. ఎలక్షన్స్ వస్తే రాజ్యాలు మారిపోతాయి, వారు చనిపోతే రాజ్యాలు మారిపోతాయి. వారు ఉన్నంత వరకే. కానీ దేవుడు ఇక్కడ దావీదుగా వాగ్దానం చేస్తున్నాడు. ఆయన చేస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? ఓ దావీదు, నీ కుమారుల్లో నుంచి ఒకడు వస్తాడు. ఈయన ఎట్లాంటి రాజు తెలుసా? ఈయన ఎట్లాంటి రాజు అంటే ఈయన యొక్క రాజ్యము నిత్యం ఉంటుంది. ఈ రాజ్యము నిత్యం ఉంటుంది. నిత్యము ఎవరి రాజ్యం ఉంటుంది చెప్పండి? ప్రపంచంలో ఎవరి రాజ్యం అని నిత్యం ఉంటుందా? మీకు తెలిసిన రాజ్యాలు ఎవరైనా నిత్యం ఉన్నాయా? నిత్యము. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో దావీదు, నీ కుమారుని రాజ్యము నిత్యము ఉంటది. ఈరోజు మట్లాదివారము మనం హోసన్న జయము అంటే దానికి అర్థం కూడా నేను మీకు వివరిస్తాను. హోసన్న అంటే అర్థము, దేవా మమ్మల్ని ఇప్పుడే రక్షించు. హోసన్న అంటే అర్థము, దేవా మమ్మల్ని ఇప్పుడే రక్షించు, మాకు విజయాన్ని దయచేయి, మమ్మల్ని ఇప్పుడే రక్షించు. హోసన్న అనే పదము ఇంగ్లీష్ పదం కాదు. హోసన్న అనే పదము తెలుగు పదం కాదు, గ్రీక్ పదం కాదు, అది హీబ్రూ పదము. అనగా దాని అర్థం ఏంటంటే, దేవా మమ్మల్ని రక్షించు, ఇప్పుడే రక్షించు, మాకు విజయాన్ని దయచేయి. ఇది హోసన్న అంటే అర్థం. మన రాజు వచ్చింది మనల్ని రక్షించడానికి. మన రాజు ఎందుకు వచ్చాడు? మన రాజు వచ్చింది మనల్ని రక్షించడానికి. చాలా ప్రభుత్వాలు హామీలు ఇస్తూ ఉన్నాయి. చాలా ప్రభుత్వాలు ఇంకో మేమేమి నమ్మకం అని చెప్తున్నారు. చాలా ప్రభుత్వాలు మేమేమికి దారి చూపించేది అంటున్నారు. ప్రపంచంలో ప్రతి ప్రభుత్వం కూడా అనేకమంది చెప్తూ ఉన్నాయి. దయచేసి గమనించండి. అన్ని రాజ్యాల గల్లా. అందుకని ప్రభు వారి పేరుండి తెలుసా? ఆయన రాజులకి రాజు, ప్రభువులకి ప్రభువు. ఇప్పుడు ఈ వాగ్దానము 2 మాటలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. నీ రాజ్యాన్ని నిత్యం స్థాపిస్తాను, నీ సింహాసనము నిత్యం ఉంటుంది. ఏముంటుందండి? దయచేసి గమనించండి. బైబిల్ గ్రంథం ఈ చేతి పట్టుకుని ఎవరికైనా సరే చివరి 2 అధ్యాయాలు మనకు కనబడతా ఉంటాయి. ప్రకటన గ్రంథంలో చివరి 2 అధ్యాయాలు 21, 22 అధ్యాయాలు కనుక మీరు చదివితే, ఇప్పుడు తీనవసరం లేదు, కానీ మన ప్రభు రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత, మనం చనిపోయాక 7 సంవత్సరాల శ్రమకాలము, 1000 ఏండ్ల పరిపాలన, అడు తర్వాత ఆగు మేఘాగు యుద్ధం జరిగిన తర్వాత, ఆయన నమ్మని వారు అందరూ కూడా నిత్య నరకాగ్నిగూడలో పడిపోయిన తర్వాత, మనం ఇంకెప్పటికీ నూతన సృష్టిలో మనం ఉండబోతూ ఉన్నాము. కొత్త భూమి, కొత్త ఆకాశము, నూతన యెరూషలేము నుంచి ఆ యొక్క యేసు ప్రభు వారు ప్రపంచాన్ని ఇక ఎప్పటికీ పరిపాలిస్తూ ఉన్నారు. క్రిస్మస్లో మీకు జ్ఞాపకం ఉందా? 3 వస్తారు, జ్ఞానులు వస్తారు. జ్ఞానులు వచ్చి యేసు ప్రభు వారికి నమస్కారం చేస్తారు. దాదాపు 700-800 కిలోమీటర్ల యొక్క ప్రయాణం అది. కొన్ని నెలలు తరబడి ప్రయాణించి మేము రాజుని చూడటానికి వచ్చి ఆయనను పూజించడానికి వచ్చాము. ఈరోజు మనమందరం వచ్చింది ఆయన చూడటానికి, పూజించడానికి. ఆయన పరిశుద్ధుల మధ్యలో మనం స్తుతించడానికి, ఆరాధించడానికి వచ్చాం మనం అందరం కూడా. జ్ఞానము, ఆ జ్ఞానాన్ని దేవుడు మనకి ఇవ్వడం ద్వారా ఇదిగో ఆ రాజుని స్తుతించడానికి ఈరోజు మనం వచ్చాము. జ్ఞానులు ఎందుకు వచ్చారండి? జ్ఞానులు చేంజ్ చేశారు.
జ్ఞానులు వచ్చి ఆ రాజును గణపరిచారు, ఆ రాజుకు నమస్కారం చేశారు. ఆ జ్ఞానులు వచ్చినప్పుడు యేసుప్రభు వయసు ఎంత? జ్ఞానులు యేసుప్రభు వారిని చూడటానికి వచ్చినప్పుడు యేసుప్రభు బాలుడుగా ఉండగానే ఆ బాలుడికి నమస్కరించారు. దయచేసి గమనించండి, ప్రపంచంలో ఏ రాజు కూడా బాలుడుగా ఉండగానే ఎవరు నమస్కారం చేయరు. యేసు ప్రభు ఒక్కరికే వారు నమస్కరించి ఇదిగో మా రాజు, ఇదిగో మా రాజు అని చెప్పి వారు బహుమతులు సహితము ఆ రాజుకి ఇచ్చారు. ఏమండి, ఈరోజు మట్లాదివారము మనం చేయబోయే పనేంటో తెలుసా? ఆ రాజును మనం స్తుతించబోతున్నాం, ఆ రాజును కనపరచబోతున్నాం. కేవలం మాటలతో కాదు, హృదయంలో. ఏమండి, నువ్వు నచ్చిన అభిమానించి గొప్ప వ్యక్తి నీ ముందు నుంచుంటే నువ్వు చేసే పనేంటో తెలుసా? నీ నోట్లో మాటలు ఉండవు, అత్యంత గౌరవం ప్రేమతో ఆయన ముందుండి ఆయన వెంటనే హత్తుకొని, సార్ మీరు మా ఇంటికి వచ్చారా, మమ్మల్ని చూడటానికి మా ఇంటికి వచ్చారని చెప్పి ఆశ్చర్యంతో ఎలాగైతే మనం పొంగిపోతామో అంతకంటే 100 రెట్లు ఎక్కువ భావము ఈరోజు ప్రభువు ముందు మనకి ఉండాలి. యావత్తు యెరూషలేములో ఉన్న వేలాది మంది యేసు ప్రభువుని చూసి ఇదిగో మా రాజు వచ్చాడు అలా అనుకున్నారు. ఆయన ఇప్పుడే రాజ్యాన్ని స్థాపించబోతాడు అనుకుంటున్నారు. ఇప్పుడే రాజ్యాన్ని స్థాపించేస్తే మనందరి పరిస్థితి. ఆయన ఇప్పుడు రాజ్యాన్ని స్థాపించబోడు. ప్రకటన గ్రంథం చివరి 2 అధ్యాయాల్లో ఆయన అప్పుడు తన సింహాసనం మీద కూర్చోబోతూ ఉన్నాడు. అప్పుడు ఆయన ప్రపంచానికి ఎప్పటికీ పరిపాలించబోతున్నాడు. దయచేసి గమనించండి, దేవుని రాజ్యంలో మన అందరం కూడా చేరబోతూ ఉన్నాము. రక్షణ పొంది బాప్తిజం పొందిన ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఆయన రాజ్యంలో చేరబోతూ ఉన్నాము. ఎయిదర్ సాతాను రాజ్యంలో చేరబోతూ ఉన్నావా, లేదంటే ఆ నిత్య రాజ్యంలోనికి మీరు చేరబోతూ ఉన్నారా? మట్లాదివారం మనం ఎందుకు మనం పిలుస్తామంటే, ఇదిగో మన రాజు మనం రక్షించడానికి వచ్చాడు. మన పాపముల నుండి మాత్రమే కాదు, మన బానిసత్వం నుంచి మాత్రమే కాదు. వారు నమ్మారు రోమా ప్రభుత్వం యొక్క వారి యొక్క బానిసత్వం నుండి మమ్మల్ని రక్షించబోతున్నాడు యేసు ప్రభు అని వారు ఎదురు చూచి ఇదిగో మా రాజు వచ్చాడు, ఇదిగో మా రాజు వచ్చాడు. దయచేసి ఇందులో ఒక విషయం మనం జాగ్రత్తగా గమనించాలి. వారు అనుకున్నారు ఆయన వచ్చి ఇప్పుడే రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు అనుకున్నారు. కానీ ఆయన రాజ్యాన్ని స్థాపించేది ఇప్పుడు కాదు. పిలాతు అడిగాడు, నువ్వు రాజువేనా? నువ్వు అన్నట్టే, మరి అయితే నీ రాజ్యమేది? నా రాజ్యం ఇక్కడిది కాదు. శిష్యులందరూ అనుకున్నారు, యూదులందరూ అనుకున్నారు ఆయన రాజ్యం ఇప్పుడు స్థాపించేస్తాడేమో అనుకున్నారు. నో 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 ప్రపంచంలో ఉన్న సంఘము అన్యులు మనం అందరం కూడా ఆయన రాజ్యంలో చేర్చబడాలి. యూదులతో ఒక సమస్య ఉంది. వాళ్ళతో ఉన్న సమస్య ఏంటంటే, మేము అర్పించే బలులు సరిపోతాయి రక్షణకు అనుకున్నారు. కానీ దేవుని యొక్క ప్రణాళిక వారికి అర్థం కాల. ఆయన కుమారుని పంపించి ఆయన కుమారుని యొక్క రక్తం ద్వారానే రక్షణ అని వారికి అర్థం కాల. దయచేసి గమనించండి, ఈరోజు మనం చూడవే అంశం ఏంటో తెలుసా? ఆ రాజుని స్తుతించడానికి, గణపరచడానికి, ఆరాధించడానికి, ఆయన అభిమానించడానికి, ఆయన భక్తులముగా, ఆయన అభిమానులుగా మనం చేరి వచ్చాము. ఆయన స్తుతించడానికి, ఆరాధించడానికి మనం వచ్చాము. ఒక వచనాన్ని చదువుతాను, దయచేసి అందరూ కూడా బైబిల్ తీసి ఈ మాటలు మనం చెప్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో నుంచి ఆ రోజు వారు ఏమని కేకలు వేశారో ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆనాడు వారు నిజమైన రాజుని సత్యము లేకుండా తప్పుడు భావంతో వారు ఆరాధించారు, తప్పుడు అర్థంతో వారు ఆరాధించారు. ఇదిగో ఇప్పుడు ఆయన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు, మేమందరం ఆయనతో కలిసి మేము పరిపాలించేస్తాము అని స్వార్థపూరితమైన ఆలోచనతో ఓ సన్నా అని అరిచారు. కానీ ఇప్పుడు మనమైతే ఈ సత్యాన్ని ఎరిగిన మనము ఈ రాజును సత్యముతో ఆరాధించాలి. ఏ సత్యం అంటే, ప్రభువా నువ్వు నాకు రక్షకుడవై ఉన్నావు, నన్ను రక్షించావు, నా పాప బానిసత్వం నుంచి నన్ను విడిపించారు మీరు అని చెప్పి మాటలు మనం అందరం కూడా చెప్తాం. దయచేసి చూడండి 9వ వచనము, 21వ అధ్యాయము 9వ వచనం నుంచి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. జన సమూహములలో ఆయనకు ముందుగా వెలుచుండిన వారు, ఆయన ముందు వెళ్తున్నారు కొంతమంది ఏమో వెనక నడుస్తున్నారు అని ఏముని కేకలు వేశారు ఒకసారి చూద్దాం. దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు వేశారు. దయచేసి నేను చదువుతాను, నా వెనకాల మీ అందరూ కూడా బిగ్గరగా చెప్పండి. దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము. మరలా బిగ్గరగా చెబుదాం. దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము. చివరిసారి, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక,
సర్వోన్నతమైన స్థలములలో జయము. దయచేసి గమనించండి, ఆనాడు ఇలా కేకలు వేసుకుంటూ, అయితే వారు కేకలు వేసిన మాట, ఎస్ ఆయన మా రాజే, మేము ఒప్పుకుంటున్నాం, మా రాజే, వారు స్వీకరించారు. కానీ వారికి ఎలాంటి రాజు కావాల్సి వచ్చాడంటే ఇప్పుడే ఆయన రాజ్యాన్ని స్థాపించేయబోతున్నాడు అనుకున్నారు. దయచేసి గమనించండి, దేవుని ప్లాన్ ఏంటంటే యేసు ప్రభు రావాలి, చనిపోవాలి, తిరిగి లేవాలి, ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా ఆయన వైపు తిరిగి ఆయన విశ్వసిస్తారు. అప్పుడు ఆయన రాజ్యాన్ని కట్టబోతున్నాడు. అర్థమైందండి? ఇదే విషయాన్ని పేతురుకి చెబితే, మార్కు సువార్త 8వ అధ్యాయంలో పేతురుకి చెప్తే పేతురు అంటాడు, యేసు ప్రభువా నేను హింసిస్తారు, నేను చంపేస్తారు అన్న మాటలు దయచేసి పలకద్దు నువ్వు అంటాడు పేతురు. పేతురికి అర్థం కాల. యెషయా 53వ అధ్యాయము అర్థం కాలేదు. ఏమండి? యెషయా 53వ అధ్యాయము అర్థం కాలేదు. ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది, మన అతిక్రమములు బట్టి ఆయన గాయపరచబడ్డాడు అనేది వారికి అర్థం కాల. వారు అనుకున్నారు, ఇదిగో ఇప్పుడే రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు, ఇప్పుడే రాజ్యాన్ని స్థాపించేస్తే 2024లో దొరైచెరులో మనందరి పరిస్థితి ఏమండి? మనందరం కూడా రక్షణ పొంది ఆయన రాజ్యంలో చేర్చబడాలి కదా. దయచేసి గమనించండి, ఈ ఒక 2 విషయాలు నేను మీకు తెలియజేస్తాను. యేసు ప్రభు వారు ఎటువంటి రాజో, ఆయన ఎటువంటి రాజు మీకు తెలియజేస్తాను. మొదటిది మీకు జ్ఞాపకం చేస్తాను, ఆయన ప్రేమతో ఉండిన త్యాగపూరితమైన రాజు. ప్రేమతో, ప్రేమ కలిగి త్యాగపూరితమైన రాజు. బాగా గమనించండి, ప్రపంచంలో ఏ రాజైనా ఏం చేస్తాడంటే ఫస్ట్ సైన్యాన్ని పంపేస్తాడు. యుద్ధానికి సైన్యాన్ని పంపించేసి సైన్యం చచ్చిపోయారనుకోండి, నేను ఓడిపోయాను, నాకు ఇంకా సైన్యం లేదు అని చెప్పి ఓటమిని అంగీకరిస్తాడు, సైన్యాన్ని పంపుతాడు. ఏ రాజకీయ పార్టీలో కానీ ఎవరైతే కింద ఉంటారో వారు నష్టం చూస్తారు, పైన ఉన్న వారికి ఏ నష్టం ఉండదు. ఏ రాజైనా ఏం చేస్తాడంటే ఫస్ట్ సైన్యాన్ని పంపేస్తాడు. ఒకవేళ ఇండియాకి చైనాకి యుద్ధం జరిగితే ఎవరు వెళ్తారు యుద్ధానికి? ఆర్మీ జనరల్ వెళ్తాడు ఆ యుద్ధానికి. ఆర్మీ జనరల్ యుద్ధానికి వెళ్ళడు. మొన్న LOCలో అక్కడ యుద్ధం జరిగితే అక్కడ కొట్టుకుంటే గన్నులు లేకుండా చేతులతో కొట్టుకుంటే దాదాపు 30-40 మంది సైనికులు చనిపోయారు. మన తెలంగాణకి చెందిన ఒక వ్యక్తి కూడా చనిపోయాడు, మీ అందరికీ బాగా తెలుసు. అక్కడ చనిపోయేది ఎవరో తెలుసా? అక్కడ చనిపోయేది ఎవరు అంటే ఇదిగో సైనికులు చనిపోతారు, ప్రజలు చనిపోతారు. రాజు ఎప్పుడు జాగ్రత్తగా సేఫ్గా ఉంటాడు. రాజు ఏమి ఎత్తుకుంటాడు తెలుసా? ఎలా పారిపోవాలి ఎత్తుక్కుంటాడు. మొన్న ఆఫ్ఘనిస్తాను తాలిబాన్లు వచ్చి ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమించేస్తే అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఏం చేశాడు తెలుసా? మూటలు డాలర్లు సంచుల్లో సర్దుకొని, మీ అందరు న్యూస్లో చూసే ఉన్నారు, మూటలు సర్దుకొని ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? సౌదీ అరేబియా పారిపోయాడు. అది లోకంలో ఉన్న రాజుల తత్వము అలా ఉంటుంది. వాళ్ళ జాగ్రత్త చూసుకుంటారు, తమ కొరకే వారు ఆలోచించుకుంటారు. ప్రపంచంలో ఏ రాజైనా ఫస్ట్ వారిని చంపేస్తారు. ఇది ప్రపంచంలో జరిగేది, ఇది తప్ప ఇంకోటి లేదు. మన వాళ్ళు సినిమా స్టార్స్కి చాలా అభిమానం ఇస్తారు, వారికి ఒక ఫ్లెక్సీలు ఎంచుకుంటారు. నీ ఇంట్లో కష్టం వస్తే చూస్తారా? నీ ఇంట్లో నువ్వు పెళ్ళే చేయాలి, నీ కష్టాన్ని చూస్తారా? నీకు ఏదో యాక్సిడెంట్లు, నీ కాలు చెయ్యో ఇరిగింది, నీ ఇంటికి వస్తారా? కానీ నీకంటే ఎంత అభిమానమో, నువ్వు ఎంత డబ్బులు ఖర్చు పెడతావో, ఎంత డబ్బులు విరజిల్లేస్తావో. ఏమండి? మందిరానికి రమ్మంటే ఒక స్నేహితుని తీసుకురాం, ఓ బైబిల్ కొనుక్కుంటే అయ్యగారు ఒక ఫ్రీ బైబిల్ అయ్యగారు. కానీ అదే ఒక సినిమా కంటే దా డబ్బులు ఇగో రారా బాబు, నా దగ్గర బోల్ డబ్బులు ఉన్నా రా, ఇదిగో దా నేను తీసుకెళ్తాను రా. లోక వ్యక్తులకి, అసలు నువ్వెవరో తెలియని వ్యక్తులకి నువ్వు ఇచ్చే అభిమానం ఏంటి? ఇదిగో ఒక రాజు ఉన్నాడు ఇక్కడ. ఈ రాజు ఏం చేసి తెలుసా? ఎర్రటి ఎండలో ప్రపంచంలో ఉన్న అందరి కొరకు, ముఖ్యంగా నీ కొరకు తన ఒంటి మీద నువ్వు పడాల్సిన దెబ్బలు, గాయాలు ఆయన పడి నిన్ను సేఫ్టీలో పెట్టి, నిన్ను సంరక్షణలో పెట్టి, నిన్ను కాపాడి, ఇక మీద నువ్వు చనిపోతే నీ పాపముల నిమిత్తమై నువ్వు శిక్ష అనుభవించకుండా జోబు కొట్టేస్తారు, పోలీసులు లోపల ఇరగొట్టేస్తారు. లోపల నువ్వు జోబు దొంగ దొరికితేనే లోపల తీసుకెళ్ళి చిత్త కొట్టేస్తారు.
అలాంటిది నీ గురించి అన్ని తెలిసిన యేసు ప్రభువారు నిన్ను సంరక్షించి నిన్ను వెనకాల పెట్టి ఆయన ముందు నుంచొని ఆయన బుల్లెట్లు, ఆయన బాణాలు, ఆయన కొరడ దెబ్బలు ఆయన తీసుకుని నిన్ను సంరక్షించాడు. ఇది నీ హీరో, ఇది రియల్ హీరో అంటే. జీవితాన్ని అర్పించాల్సింది, నీ జీవితాన్ని అర్పించాల్సిందిగో ఈయన కొరకు నువ్వు జీవితాన్ని అర్పించాలి. ఇంకోటి చెప్పనా, నువ్వు అభిమానించే హీరోలు సహితము ఈయనకి అర్పించాలి వారి జీవితాన్ని. దయచేసి గమనించండి. అట్లాంటి రాజు మన దగ్గర ఉన్నాడు. అట్లాంటి రాజు మన దగ్గర ఉన్నాడు. అట్లాంటి వ్యక్తిని మనం గణపరచాలి. ఎలా గణపడతామండి? బైబిల్లో ఒక వ్యక్తి ఉంటుందో చూపిస్తాను చూడండి, ఆ వ్యక్తి ఎలా ఆరాధించిందో. యోహాను సువార్త 12:3 అట్లాంటి వ్యక్తిని ఎలా అభిమానించాలో ఒక స్త్రీ, ఒక భయంకరమైన పాపాత్మల స్త్రీ ఎలాగా అభిమానించిందో ఒకసారి చూద్దాం. 12:3 ఆవిడ అభిమానాన్ని ఎలా చూపించింది చూడండి. చాలా పేద స్త్రీ, ధనికురాలు కాదు. అభిమానాన్ని ఎలా చూపించిందో ఒకసారి చూద్దాం. చూడండి. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటమాంస అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఏమంటే దీని వాల్యూ ఎంతో తెలుసా? దీని వాల్యూ ఎంతో తెలుసా మీకు? దీని వాల్యూ దాదాపు 25 లక్షలు అంటండి. ఆ సెంటు యొక్క విలువ దాదాపు 25 లక్షలు. మనం చూస్తాం, ఇదిగో అంబానీ గారు పెట్టుకున్న వాచి 2 కోట్లు, ఇదిగో వాళ్ళు వాడుతున్న వస్తువులు ఇన్ని కోట్లు. దయచేసి గమనించండి. ఆ అత్యంత విలువైంది ఆమె ఏం చేసిందంటే, బహుశా తన జీవితకాలం అంతా సంపాదన అంతా కూడా తీసుకుని యేసు పాదాల మీద ఇస్తుంది. యోధా ఇస్కరియోతు ఒక దొంగ, వాడి రియాక్షన్ చూడండి ఏమి ఇచ్చాడు ఇక్కడ. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయన అప్పగించినై ఉన్న ఇస్కరియోతు యోధ ఈ అత్తరు ఎందుకు 300 దేనారములకు అమ్మి బేదలకు ఇచ్చేస్తే బాగుండేది కదా. ఎవరన్నారా మాట? దేవుడికి ఇస్తుంటే, ప్రభు పాదాల మీద ఆవిడ యొక్క ఆరాధనను చూపిస్తుంటే యోధా ఇస్కరియోతు ఏమన్నాడు తెలుసండి? ఈ దొంగ ఎవరో తెలుసండి? ఇదే 30 నాణాలకు యేసు ప్రభుని అమ్మేసినోడు. ఈ దొంగ ఎవరు? బేదలకు ఇవ్వచ్చుగా అన్న వ్యక్తి ఎవరో తెలుసా? ఇదే 30 నాణాలకు యేసు ప్రభుని అమ్మేసినోడు. ఏమంటున్నాడు ఇక్కడ తెలుసా? నిన్ను ప్రేమించే ఆ రాజును నువ్వు ఏ రీతిగా ఆరాధించాలో తెలుసండి. మీరు ఎలా ఆరాధిస్తున్నారో ఒకసారి ఆలోచించండి. దయచేసి ప్రియ సంగమ సహోదరుడు సహోదరి, దయచేసి ఒకసారి ఆలోచించండి. ఈమె ఏం చేసింది చూడండి. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటమాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. తన జీవితకాలం మొత్తం సంపాదించి అంతా కూడా తీసుకొచ్చి యేసు ప్రభు పాదాల మీద పోసేసి ఆమె జుట్టుతో ఆయన యొక్క పాదాలని కడిగింది. బహుశా చరిత్రలో ఇది ఇంకెప్పుడు ఎక్కడ జరగలేదు. అది ప్రభుని గణపరచడం అంటే, అది ప్రభుని ఆరాధించడం అంటే. ఈరోజు మనము ఆ రాజుని పూజించడానికి ఆరాధించడానికి మీరు అందరూ కూడా వచ్చారు. ఆయనకి మీరు ఏమి అర్పించబోతున్నారు? ఆయనకి మీరు ఏమి ఇవ్వబోతున్నారు? మీరు ఇవ్వవలసిన గౌరవం ఏది? మీరు ఇవ్వవలసిన ఘనత ఏది? ఆ రాజు, మనం మనుషులకి ఘనత ఇచ్చడం నేర్చుకున్నాం. మనకు తెలిసిన అభిమానించే వ్యక్తి వస్తే ఆ వ్యక్తికి ఘనత ఇవ్వడం అని నేర్చుకున్నాం. కానీ ఈ రాజుకి ఇవ్వాల్సిన ఘనత ఏది? నేను నా ఘనతను, నా మహిమను ఎవరితో పంచుకోనని చెప్పాడు దేవుడు. మొదటిది, నేను ప్రేమించిన రాజు. నీ గురించి అన్నీ తెలిస్తే మీ ఇంట్లో వాళ్ళు నిన్ను ఉండనివ్వరు. నీ గురించి అన్నీ తెలిస్తే నీ భార్య ఉండనివ్వదు. నీ గురించి అన్నీ తెలిస్తే నీ భర్త ఉండనివ్వడం. నీ హృదయం గురించి ఇంట్లో తెలుస్తాయి. కానీ నీ గురించి అన్నీ తెలిసి ప్రాణం పెట్టిన ఒకే ఒకరు ఆ యేసు ప్రభువారు. నీ పూర్తి అభిమానం, నీ పూర్తి గౌరవం, నీ పూర్తి ఆనందం మొత్తం కూడా ఆయనకి నువ్వు ఘనత మహిమ ఇవ్వాల్సిందే. దయచేసి గమనించండి. రెండో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఈయన ఎట్లాంటి రాజో మీకు గమనిస్తాను. చూడండి, ఆయన ఎట్లాంటి రాజో మీకు నేను జ్ఞాపకం చేస్తాను. మొదటిది ఏం చూసామండి? ప్రేమ కలిగిన రాజు. మొదటిది ఏం చూసాం మనము? ఏంటి ఆ పాయింట్ ఏంటి గట్టిగా చెప్తారా? ప్రేమ కలిగిన రాజు, నీ కొరకు సాక్రిఫైస్, త్యాగము చేసిన రాజు. ఎవరు కూడా, నీ ఇంట్లో వారు కూడా ఆ పని చేయరు నీ కొరకు. ఆ రాజుని
నువ్వు ఏ రీతిగా గణపరుస్తావో, ఆ రాజుని ఈ యొక్క మగ్దలేని మరియా ఏ రీతిగా గణపరిచిందో ఒకసారి ఆలోచించండి. జీవితకాలం అంతా సంపాదించి అంతా కూడా ఆమె పాదాలు, అంత గౌరవము, అంత ఘనత ఆమె ప్రభువుకి ఇచ్చింది. మరి మీ పరిస్థితి ఏంటి? మీరు దేవునికి ఇచ్చే ఘనత ఏది? మీరు దేవునికి ఇచ్చే గౌరవం ఏది? మనం ఏదైనా పనులుంటే మానేస్తాం, ఏదైనా కష్టం వస్తే ప్రార్థన మానేస్తాము, ఏదైనా ఇబ్బంది వస్తే మానేస్తాము. ఏది మన ఘనత ఏది? నేను మిమ్మల్ని ప్రసంగం కాదు కానీ అడుగుతున్నాను, ఏది మీరు ఇచ్చే ఘనత ఏది? ఏది మీరు ఇచ్చే ప్రభు ఆ రాజుకి ఇచ్చే ఘనత ఏది చెప్పండి. ప్రపంచంలో ఉన్న, ఆంధ్రలో ఉన్న ప్రతి క్రైస్తవులు కూడా చక్కగా ఈరోజు మట్లాది వారిని ఘనంగా జరుపుకుంటున్నారు. నా ప్రశ్న ఏంటంటే, నువ్వు జరుపుకోవడం నీ సంతోషం గురించా, నువ్వు ఆయన ఘనత ఇస్తున్నావా? ఏమండి, మంచి ప్రశ్న కదా. మనం జరుపుకునేది ఆంధ్రలో ఉన్న విశ్వాసులు జరుపుకునేది మీ సంతోషం కోసమా, లేదా ఆయనకి మీరు నిజంగానే ఘనత ఇస్తున్నారా? నా ప్రశ్న. ఆయనకి నిజంగా ఘనత ఇవ్వకపోతే, ఆనాడు యూదులు ఏదైతే తప్పు చేశారో అదే తప్పు ఈరోజు మనం కూడా చేస్తున్నట్టే. శుక్రవారం వచ్చేసరికి గారు ఏమన్నారంటే, ఆయన్ని సిలువ వేసేయండి అన్నారు. ఎందుకంటే ఆయన నిజంగా ఆయన ఘనపరచలేదు. వారు సంతోషం కోసం, వారి రాజ్యం వస్తే కలిసి పరిపాలించాలని వారు స్వార్థపూరితమైన ఆలోచనతో ఆయనను కేకలు వేశారు. కానీ మీరు అట్లానే చేస్తారా? నా ప్రశ్న. ఆయనను మీరు గణపరుచుతారా? ఎలా గణపరుస్తారు? హౌ విల్ యూ ఆనర్ హిమ్? హౌ విల్ యూ ఆనర్ యువర్ కింగ్? హౌ విల్ యూ ఆనర్ యువర్ సేవియర్ కింగ్? నీ రక్షకుడైన ఆ రాజును ఏ రీతిగా మీరు ఆనర్ చేస్తారు? దయచేసి గమనించండి, సమయం లేదు. 2వ పాయింట్ మనం వెళ్దాం. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు, కానీ మనుషులు పోలికకు పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారం ముందు మనుషుడు కనబడి మరణం పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. ఆయన తగ్గించుకున్న రాజు, విధేయత చూపించిన రాజు. ఏమంటే, ప్రపంచంలో ఏ రాజు మీకు ఇలాంటి రాజు దొరకడో. రాజుకుండే ఫస్ట్ లక్షణం ఏంటో తెలుసా? అహంకారం. రాజుకుండే ఫస్ట్ లక్షణం ఏంటో తెలుసా? అహంకారం. మీరు పెద్ద రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళండి, మీరు వంగి దండాలు పెట్టాలి. ఏంటి బాబు, ఏంటి దగ్గర కూడా రానాడు, దూరం నుంచి మాట్లాడు, ఏంటి నీకేం కావాలి? ఈ రాజు ఏమన్నా ఇట్లాంటి రాజు మీకు ఎక్కడ దొరకడో కనిపించడండి. ఎట్లాంటి రాజుని మీరు ముద్దు పెట్టుకోవాలి, ఇట్లాంటి రాజుని మీరు హత్తుకోవాలి, ఇట్లాంటి రాజు కొరకు మీరు సర్వము దారబోయాలి. ఆ రాజు నిన్ను హత్తుకొని నీ వీక్నెస్లో, నీ బలహీనతలో, నువ్వు పాపివైనా కూడా, ఆయనకి ఇష్టం లేని పనులు నువ్వు చేసినప్పుడు కూడా నేను ఆయన విడిచిపెట్టలా. నువ్వు ఆయనకి దూరంగా వెళ్తున్నప్పుడు నిన్ను విడిచిపెట్టలా. నీ ప్రయాణం ఆయనకి దూరంగా వెళ్ళిపోతుంది. ఆయనకి దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఆయన కృపని చుట్టూనే ఉంది. నాకు ఆయన వద్దు అని దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఆయన ప్రేమని చుట్టూనే ఉంది. నువ్వు ఆయనను విడిచిపెట్టినాను, ఆయనను విడిచిపెట్టలా. అది ఆ రాజుకి నువ్వు ఎట్లాంటి అభిమానిస్తావు చూసుకో ఒకసారి. గమనించండి, చివరికి నువ్వు వెళ్ళాల్సింది ఆయన దగ్గరికైనా లేదా నిత్య నరకాగ్ని గుండానికైనా సరే, ఇక్కడికి వెళ్ళాలి. ఆ రాజు ఎంత గొప్ప రాజు అంటే, నిన్ను విడిచిపెట్టని రాజు. ప్రభుత్వాలు పడిపోవడం గల కారణం ఏంటో తెలుసా? మనుషుల్ని మర్చిపోతారు. రాజులు ఇష్టపడకపోవడం కారణం ఏంటో తెలుసా? మనుషుల్ని మర్చిపోతాయి. కానీ రాజు గొప్ప విషయం ఏంటో తెలుసా అండి? నీకు ఆ రాజు గురించి తెలిసిన దానికన్నా ఆ రాజుకే నీ గురించి ఎక్కువ తెలుసు. మీకు ఆ రాజు గురించి తెలిసిన దానికన్నా ఆ రాజుకే మీ గురించి ఎక్కువ తెలుసు. మీరు ఆ రాజుకు చేసిన దానికన్నా ఆ రాజే మీ కొరకు ఎక్కువ చేశాడు. మీరు ఆ రాజుని ప్రేమించి అభిమానించిన దానికన్నా ఆ రాజే మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించి మీ కొరకు చనిపోయాడు. అంత గొప్ప రాజు ఈరోజు మన ముందున్నాడు. 3వ పాయింట్ ఏంటంటే, ఆయన నిత్యం ఉండే రాజు. ఏ రాజు అండి? ఆయన నిత్యం ఎప్పటికీ ఫరెవర్ ఉండే రాజు. ఆ రాజుని మనం ఏ రీతిగా ఆరాధించాలో తెలుసండి? జ్ఞానులు 100 కిలోమీటర్ల లైఫ్ రిస్క్ చేసుకుని వచ్చి ఈయనకి నమస్కారం చేశారు. మరియా తనకున్నదంతా కూడా దారిపోసి ఆయన ఆరాధించి కనపరిచింది. చివరగా
ఈరోజు ఆ రాజు ముందు మీరున్నారు. ఆ రాజు ఇప్పుడు మీకు కనపడకపోవచ్చు, కానీ ఆ రాజు మిమ్మల్ని చూస్తున్నాడు. ఆ రాజుని ఇప్పుడు మీరు చూడకపోవచ్చు, కానీ ఆ రాజు మిమ్మల్ని చూస్తున్నాడు. ఆ రాజు మిమ్మల్ని చూస్తున్నాడు. అయితే ఇందాక మనము మత్తయి సువార్తలో ఈ మాటలు చదువుకుందాం. 21వ అధ్యాయంలో నుంచి మాటలు చదువుకుందాం. ఒకసారి మరలా మాటలు చెప్పుకొని, ఆనాడు యూదుల వలె కాకుండా ఈనాడు ఆయన రక్తము చేత ప్రోక్షించబడి కడగబడిన మనం అందరము కూడా ఈ మాటలు ఘనంగా, బిగ్గరగా, సంతోషంగా, ఆనందంగా, వాక్యము అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా, ఆనందంగా ఈ మాటలు మనం చెప్దాం. దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములో జయము. యేసు ప్రభు నా రాజు. చివరి మాట ఏంటండి? అందరు గట్టిగా మన గుండె మెచ్చుకేసుకుని చెప్దాం. యేసు ప్రభు నా రాజు. జీసస్ క్రైస్ట్ ఇస్ మై ఓన్లీ ట్రూ కింగ్. యేసు ప్రభు వారు నా నిజమైన రాజు. ఆయన నేను కనపరుస్తాను, ఆయన నేను మహింపరుస్తాను. ఆమేన్.